వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతికి విచ్చేసిన జనసేన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రంగా గారి అభిమానులు అందరికీ నా ప్రత్యేకమైన నమస్సమాంజనులు. మనకందరికీ తెలుసు, అందరూ పెద్దలందరూ చెప్పారు రంగా గారు ఎలాంటి వ్యక్తి ఏంటి అనేది మనకు ముందు నుంచి తెలిసిన విషయం. మనకి వంగవీటి మోహన్ రంగా ఆయన పేరే మనకందరికి స్ఫూర్తినిస్తా ఉంది. ఆయన చనిపోయి 35 సంవత్సరాలైనా మనం లెక్క చూసుకుంటే మనకు 5 సంవత్సరాలు కూడా పూర్తిగా శాసనసభ్యునిగా చేయని వ్యక్తి ఇన్ని 35 సంవత్సరాల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుని మనం అందరూ ఇంత ఘనంగా వేడుకలు చేసుకుంటున్నాము అంటే ఆయనలో ఏదో విశేషం ఉంది. ఆయన ఏదో మంత్రం వేశారు. ఆయన దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంది. ఏంటి స్పెషాలిటీ? ఆయన చేసింది ఒకటే, ఎవరైనా ఇంటి గడప దొక్కిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పి ఆదుకుంటా ముందుకు వెళదాం. అలాంటి వ్యక్తులు మనకి స్ఫూర్తిగా నిలిచి మనమందరం కూడా పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడిచి మనకి ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడ మనకి ఏంటంటే ఆయన చక్కగా ఎమ్మెల్యే, మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని ఆయన ఎమ్మెల్యే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఏదో మహా అయితే కనుక వెళ్ళి కనపడేసి 4 రోజులు మనకు మళ్ళీ 4 రోజులు ఇక్కడ ఏదో ఒకటి రాజీవ్ గారి వర్ధంతో ఈయన వర్ధంతో చేసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చుని మళ్ళీ 4 రోజులకు వచ్చి ఒకసారి జనాల్లో ఊరికి ఆడావడి చేసి ప్రశాంతంగా జరగవచ్చు ఆయన కూడా. కానీ ప్రజల్లో ఉన్నాడు ఆయన, పూర్తిగా ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకుంటున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇలా దుర్మార్గం, దుష్ట పరిపాలన జరుగుతున్న నేటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఉన్నట్లయితే మనకి ఎంత ధైర్యంగా ఉండేది. ఆయన కోల్పోయి నిజంగా ఆంధ్రదేశమే చాలా కోల్పోయింది ఆయన లేకపోవటం వల్ల. అదే స్ఫూర్తి మనకి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనబడతా ఉంది. ఆయన సొంత ఖర్చులతో మన నాయకులందరూ చెప్పినట్టు ఆయన సినిమాల్లో కష్టపడి సంపాదించుకుని అదంతా ప్రజల కోసం పెడతా ఉన్నారు. ప్రజల కోసం కష్టంలో ఉంటే నేను వస్తానన్నాడు. ప్రశ్నించే గొంతుకు నాదన్నాడు. అలాంటి వ్యక్తి ఆయన. ఇద్దరూ కలిసి ఉంటే ఈరోజు మనకి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత ఈ వ్యతిరేకంగా పోరాడటానికి మనకి ఎంత బలం వచ్చేదో ఒకసారి ఊహించుకోండి. మనం అయినా కానీ ఏమాత్రం తగ్గద్దు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇద్దరి స్ఫూర్తితోనూ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిపక్వత, పరిపాలనా దక్షత, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కలిస్తేనే మళ్ళీ మనం రాజకీయంగా ముందుకు మన ఆర్థికంగా మన జీవితాలు బాగుపడతాయి అనేది మీరు ఒకసారి అందరూ గ్రహించుకోండి. రంగా గారిని స్మరించుకునే రోజు, ఈ వర్ధంతి రోజు మనం ఆయన చేసిన పుణ్యాలు, మనం నడవాల్సిన బాట కూడా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అందుకోసమే కొద్దిగా రాజకీయాలు ప్రస్తావించేస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన లైఫ్ అంటే జీవితం వేస్ట్ అవ్వలేదు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చున్నాడు. మనం అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా చనిపోయిన అలాంటి గౌరవం దక్కటం మహా అద్భుతం. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోగలగటం కూడా చాలా ఆనందకరంగా ఉంది. మనమందరం ఆయన స్ఫూర్తిలో ముందుకు నడిచి, నేను మీతో ఉంటాను, మీకేం కావాలన్నా ఉంటాను, మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను. రంగా గారి ఎలా అయితే మీకోసం పోరాటం చేశారో నేను అదే స్ఫూర్తితో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు కంచనపల్లి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వారిలు మా అన్నయ్య గారు శ్రీ వెనిగండ్ల రాము గారికి, అలాగే వేదిక మీద ఉన్న జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన శ్రీ వెనిగండ్ల రాము గారి స్నేహితులకి, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విషయాలు మనందరికీ తెలిసినవే, కానీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన మనకి ఎన్నికలు దగ్గరలో పడినాయి కాబట్టి మనందరం కూడా ఏదైతే రంగా గారిని గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా వాడుకుని ఎన్నికల అవసరాల కోసం ఎన్నికల సమయంలో వాడుకుని వదిలేసిన ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నాని యొక్క బుద్ధుల్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వర గారు వైసీపీ తరఫున పోటీ చేశారు. అలాగే తెలుగుదేశం తరఫున శ్రీ దేవినేని అవినాష్ పోటీ చేశారు. ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి రంగా గారిని చంపిన అబ్బాయికి మీరు ఓటు ఎలా వేస్తారని చెప్పి అడిగి రంగా గారి విగ్రహాన్ని నామినేషన్ నుంచి ఆయన ఎన్నికలు అయ్యేంత వరకు రంగా గారిని వాడుకున్నాడు ఈ పెద్ద మనిషి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని. గుడివాడలో ఎన్నికలు అయిపోయినాయి. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గెలుపొందాడు. గెలుపొందిన తర్వాత మంత్రి కూడా అయ్యారు. అయిన నెలలోపే ఏదైతే రంగా గారిని చంపిన అబ్బాయికి ఓట్లు ఎలా వేస్తామని చెప్పి అడిగిన దేవినేని అవినాష్ ఇంటికి సిగ్గు లేకుండా వెళ్ళి దేవినేని అవినాష్ని తీసుకెళ్లి వైసీపీ పార్టీలో చేర్చుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఏదైతే రంగా గారి అభిమానులందరూ కూడా తెలుసుకోవాలి, మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో, మనల్ని ఎంత అవసరాలకి వాడుకుంటున్నాడో తెలుసుకుని రేపు రాబో రోజుల్లో ఈ ఎన్నికల్లో కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. ఇంకా చాలు, మనం చాలాసార్లు గెలిపించాం. కొత్తగా విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, ఏదైతే అన్ని కులాలని సమానంగా చూసే మంచి మనిషి శ్రీ వెనిగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గానికి రావడం మన అందరి అదృష్టం. ఎందుకంటే ఆయన గత సంవత్సరం నవంబర్ మాసంలో వచ్చారు. రావటమే ఆయన కార్యక్రమాలు సెమీ క్రిస్మస్తో ప్రారంభించారు. అలాగే ఏదైతే డిసెంబర్ 26 వచ్చినప్పుడు కిందటి సంవత్సరం కూడా ఇదే విధంగా భారీ ఎత్తున చేశారు. కానీ అప్పుడు మేమందరం కూడా హాజరు కాలేకపోయాం. కొన్ని పార్టీ కారణాల వల్ల పార్టీకి నిలబడి ఆ రోజున మేము నిలబడలేకపోయాం. కానీ ఈ రోజున చూస్తే కనుక గుడివాడ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీ అందరి వెనిగండ్ల రాము గారు వెనకాల ఉన్నారని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఈ కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఈ మోసాలు చేస్తున్న కొడాలి నాని మనందరం ఇంటికి పంపించాలంటే కనుక రంగా గారి అభిమానుల్ని, ఏదైతే దళిత బడుగు బలహీన వర్గాల్ని ఎట్లా మోసం చేస్తున్నారో ఈ యొక్క కొడాలి నాని బుద్ధులు మనందరం కూడా ఈ యొక్క దేవినేని అవినాష్ ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం గుడివాడలో మార్పు కోరుకోవాలి. అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణాలు అర్పించారో అదే విధంగా ఆ బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన అభినవ వంగవీటి మోహన్ రంగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం ఆయన ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన కష్టార్జితంతో, ఆయన సొంత డబ్బులతో ఈ రోజున అనేకమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈ రోజున మనందరి కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి అభినవ రంగా గారు లాంటి ఆదర్శాలు పొనిగిపుచ్చుకున్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరం మద్దతుగా ఉండాలంటే జనసేన టీడీపీ పొత్తులో రేపు 2024లో ఫ్యాన్ రెక్కలు ఇరిగే విధంగా మనందరం కూడా బుద్ధి చెప్పాలంటే కనుక జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని మనకి ఒక ఉన్నతమైన ఆశయాలతో మనందరం కూడా ఈ యొక్క జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా మనందరం కూడా రంగా గారి వర్ధంతి రోజున జోహార్లు అర్పించడం కాదు, రంగా గారి ఆశయాలు సాధించాలంటే రంగా గారి ఆశయాలు లాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మనందరం బలపరచాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని మనం ఒప్పుకుని తీరాలి. అనేక మంది రేపొద్దున్న ఎన్నికల్లో కూడా ఈ మా జిత్తులు మారినక్క కొడాలని మనకి అనేక విషయాలు చెప్తాడు.
అనేక విషయాలు రేపొద్దున తెలుగుదేశం పార్టీయే చంపించింది రంగా గారిని చెబుతాడు. ఇటువంటి మాయల మాటలు నమ్మేయాలి, నమ్మకూడదు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని రంగా గారిలో చూసుకోవాలి. అటువంటి రంగా గారిని చూసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మనందరం కూడా ముందుకు తీసుకెళ్లగలం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకుంటూ రేపొద్దున గుడివాడ నియోజకవర్గంలో శ్రీ వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో మనందరం గెలిపించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా నిలబెట్టుకోవాలంటే కనుక స్వచ్ఛమైన రంగా గారి అభిమానులందరూ కూడా జనసేన తెలుగుదేశం పొత్తుకి మీరందరూ కూడా ఓట్లేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ మంచి అవకాశాన్ని కల్పించిన సోదరులు వెంకటేంద్ర రాము గారికి అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి ఇవాళ శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి. ఈ సందర్భంగా మన నేత తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి నేత శ్రీ వెనిగండ్ల రాము గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీద మీకు కొన్ని విషయాలు ఈ గుడివాడ గురించి, రంగా గారిని ఏ విధంగా అవమానం చేసింది అవన్నీ కూడా పంచుకుంటున్నాను. ముఖ్యంగా రంగా గారు విగ్రహాన్ని నెహ్రూ చౌక్లో పెడతాం అంటారు, పెట్టకోకుండా ఆయన విగ్రహం నెహ్రూ చౌక్లో కాకుండా డివైడర్లో పెట్టాలని వాళ్ళ ఉద్దేశం. అంటే ఒక జాతికి నాయకుడు, ఒక శతాబ్దాల తరబడి ఒక ప్రజల్ని కదిలించిన నాయకుడి విగ్రహం మీరు డివైడర్లో సిద్ధపడతారా? దీనికి కొంతమంది నేతలు ఒప్పుకున్నారంట. మేమైతే ఒప్పుకోలేదు. ఉంటే నెహ్రూ చౌక్ సెంటర్లో రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ గారి ప్రక్కన ఉంటే అక్కడ పెట్టండి, లేదా మీరు మా విగ్రహం పెట్టకరా. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి దృష్టిలో పెట్టి ఏదో విధంగా నెహ్రూ చౌక్లో పెట్టించుకుంటాం. అంతేగాని మీరు రంగా గారి మీద ఉన్న కక్ష కొద్దీ ఒక డివైడర్లో ఒక మూల విగ్రహం పెడదామని చెప్పి మీరు పన్నాగా పన్నడాన్ని మేము ఖండిస్తున్నాం. కిందటిసారి మీరు పొలాలను రెచ్చగొట్టడానికి దేవినేని నెహ్రూ గారు అబ్బాయి గుడివాడలో పోటీ చేస్తే మీరేమన్నారు? నాని గారు ఏమన్నారంటే ఈ గుడివాడలో నేను గెలిస్తే నా గెలుపుని రంగా గారికి అంకితం చేస్తామని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటించారు. గెలిచిన తర్వాత ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఏనాడు కూడా ఆ యొక్క హామీని ఆయన మరిచారు, అంకితం చేయలా. అంటే నా గెలుపు రంగా వాళ్ళ గెలుపా అనే మితిమీరిన అహంకారంతో ఆయన ఆ మాట నేను అంకితం చేశాను మాట అనలా. అంటే ఆయన రంగా గారంటే ఎంత చిన్న చూపు అర్థం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఆయన ఎడ్ల పందాలు పెడతారు సంక్రాంతి పండగకి. దాంట్లో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని చెప్పి ఆయన దెమ్మ మీద రాస్తారు. నీకు వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయనకి సంబంధించిన బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాల్సి వచ్చినాయి కానీ ఆయన పేరు పెట్టడం తెలియదా నీకు? ఆ దెమ్మ మీద ఎన్టీఆర్ విఎంఆర్ వైఎస్ఆర్ అని చెప్పి పెట్టచ్చు కదా, పెట్టవు. నీకు అహంకారం మీద నీకు రంగా గారి మీద అభిమానం అని చెప్తావే కానీ ఏ మాత్రం రంగా గారి విషయంలో నువ్వు ఇంత కూడా ఏమీ చేయలేదు. ఆయన ఈ విధంగా గుడివాడలో అణువణువు రంగా గారి అభిమానులను కించపరుస్తూనే ఉన్నాడు. ఆయన ఈ గుడివాడలో చేసిన పని అదైనా. ఇంకా చెప్పాలంటే ఈయన రంగా గారి మీద అభిమానం ఏ విధంగా ఏ పార్టీదంటే 90 దశకంలో 90 నుంచి 2000 లోపు గుడివాడ ఎలక్షన్ అయిపోతే నెక్స్ట్ కంకిపాడు ఎలక్షన్ 10 రోజుల గ్యాప్లో జరుగుద్ది. ఈయన గుడివాడ నుంచి 20 బుల్లెట్లతో ఈయన గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళి అక్కడ రంగా గారికి వ్యతిరేకంగా కృషి చేసి వ్యతిరేక వర్గాన్ని గెలిపించి తద్వారా విజయవాడలో రంగా గారి అనుచర వర్గాన్ని తుడిచిపెట్టేయడానికి ఈయన కారణభూతుడు. ఈయన సహాయపడితేనే అక్కడ నెహ్రూ గారు గెలిచారు. తద్వారా అక్కడ రంగా గారి అనుచరులు మొత్తాన్ని విజయవాడలో తుడిచేసి రంగా గారి యొక్క అవశేషాలు కూడా ఎక్కడ వెగలకుండా కృష్ణా జిల్లాలో చేయాలనే పన్నాగంలో ఈయన కూడా భాగస్వామి అయ్యాడు. ఈ విధంగా అనుక్షణం ఆయన రంగా గారి వ్యతిరేకి. దీన్ని గమనించి దయచేసి
ప్రతి రంగ అభిమాని కూడా నానికి వ్యతిరేకంగా ఉండి ఈ కూటమి అభ్యర్థిగా ఉన్న మన రాము గారిని గెలిపించుకుంటే కీర్తి చేసులు రంగా గారిని మనం ఇక్కడ గుడివాడలో గెలిపించుకున్నట్లే. రంగా గారిని గుడివాడలో గెలిపించుకున్నాం అనుకున్నామంటే మనం ఈ వెనుగల రాము గారిని గుడివాడలో గెలిపించుకోవాలని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ సమన్వయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు, మహానాయకుడు, పేదవాడికి నేనున్నానని అండదండలుగా బ్రతికినంత కాలం పేదవాడికి నేనున్నానని అండదండలుగా నిలబడినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. మనందరికీ తెలుసు అన్ని కులాల కలయికే వంగవీటి మోహన్ రంగా గారు. నేను ఈ సభాముఖంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. ఎందుకంటే నేను చాలామంది అనుకుంటారు వంగవీటి మోహన్ రంగా అంటే ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తేనని. అది అవాస్తవం కావాలని. ఎందుకంటే మహానుభావుడు, రాజ్యాంగ వ్యవస్థాపకుడు, మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక కులానికి కావాలని ఎలా అయితే చేస్తున్నారో వంగవీటి మోహన్ రంగా గారి మీదుగా రాజకీయం చేసి ఒక కులానికి అంటగట్టాలని ప్రయత్నం చేస్తుంది ఈ సమాజం, ఈ దేశం కూడా. కానీ అది కాదు. మహానుభావుడు అంబేద్కర్ గారు కానీ, వంగవీటి మోహన్ రంగా గారు కానీ, ఈయన అన్ని కులాలకి, అన్ని జాతులకి, అన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇది పోతే నేను మీ అందరికీ చెప్పే సభాముఖం ఏంటంటే గుడివాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా రంగా గారు చనిపోయిన తర్వాత ఏజికే స్కూల్ దగ్గర ఉన్నటువంటి రంగా గారి విగ్రహం పెట్టింది నా పేరు పండ్రావు సాంబశివరావు. మేము ఒక 5 ఫ్రెండ్స్ కలిపి పెట్టాం. గుడివాడలో మొట్టమొదటిగా నడి రోడ్డులో పెట్టింది విగ్రహం నేనే. అదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి నేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 తారీఖు నాడు నేను కార్యక్రమం చేస్తూనే ఉంటా, అక్కడ అన్నదానం చేస్తూనే ఉంటాం. నా మీద కొంతమంది టార్గెట్ పెట్టారు, నన్ను తొక్కాలని టార్గెట్ పెట్టారు, నా మీద కేసులు పెట్టించాలని టార్గెట్ పెట్టారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత సంవత్సర కాలంలో ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఎన్నో చీరంగ నీతులు చెబుతూ ఉంటాడు స్టేజీల మీద, రాజకీయ నాయకుల దగ్గర, అలాగే ప్రజల దగ్గర. గుడివాడలో కొడాలి నాని గారి యొక్క నిజ స్వరూపాన్ని నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నా. గుడివాడలో ఉన్న కొడాలి నాని గారు రంగా గారి విగ్రహం మీదకి గోండాల్ని, రౌడీల్ని బాంబులతోనూ కత్తులతోనూ పంపించాడు గత సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు నాడు. ఆ రోజున మహా యుద్ధం జరిగింది గుడివాడలో. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కి పడింది రాష్ట్రం అంతా, రంగా గారి విగ్రహం మీద మనుషులు పంపించాడని. అలాగే రాత్రి కూడా కొంతమంది గూండాల్ని తాగబోయించి మేము బ్యానర్లను రంగా గారి విగ్రహం కడుక్కుంటుంటే దాని మీదకి మా మీదకి దాడి కోసమని మళ్ళీ అక్కడ పంపించాడు. ఎందుకంటే నాని గారు ఊళ్ళో ఉండడు, నాని గారు ఊరు బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఆయన అనుచరులు, ఆయన గూండాలు తాగి రంగా గారి విగ్రహం మీద, రంగా గారి విగ్రహం పెట్టిన మనుషుల మీద దాడి చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. గుడివాడలో పెట్టిన మొదటి విగ్రహం నేనే, కానీ నా కులబలం నాకు చాలా తక్కువగా ఉంది. అయినా సరే నేను ఒంటరిగా నిలబడి నేను నాకు కావాల్సినకు మాత్రం చెప్పుకుని నేను నిలబడుతున్నా. ఈరోజు గుడివాడ పట్టణంలో రంగా గారి విషయంలో ఎంత దారుణం జరుగుతుందంటే ప్రతి సమస్య రంగా గారి మీద టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే గుడివాడ నడిబొడ్లో ఆ విగ్రహం ఉంది, ఆ విగ్రహం మీద విషం కక్కుతున్నారు. దాన్ని ఏదో చేయాలి, అక్కడ ఏదో క్రియేట్ చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అబద్ధాలు చెప్పట్లా. రాత్రి కూడా మేము అక్కడ విగ్రహం దగ్గర పనిచేస్తుంటే మా మీద కొంతమంది తాగుబోతులను పంపించి, ఎందుకంటే కొడాలి నాని అనుచరులలో పంపించి అక్కడ కొన్ని విధ్వంసాలకి చేయడానికి సిద్ధపడ్డాడు. మాకు తెలిసింది సభాముఖంగా తెలియపడుతున్నా. అలాగే ఈరోజు ఎందుకంటే కొత్త మున్సిపల్ ఆఫీస్ పక్కన షాపింగ్ కాంప్లెక్స్ మీద రంగా గారి యొక్క బ్యానర్ని ఏలాడేస్తే ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ వాళ్ళని పంపించి రంగా గారి బ్యానర్ పీకిచ్చేసి ఇవాళ వైసీపీకి సంబంధించిన బ్యానర్ ఇప్పుడు పెట్టించారు. ఇదా కొడాలి నానికి రంగా గారి మీద ఉన్న అభిమానము, రంగా గారి విగ్రహాల మీద, రంగా గారి అంచుల మీద, రంగా గారి అభిమానుల మీద నువ్వు దాడులు చేపిస్తావు.
యుద్ధాంశాలు చేపిస్తావు, మా మీదకి అనేక రీతి మంది మనుషులు పంపిస్తూ ఉంటావు, బాంబులు, కత్తులు, కర్రలతో. అలాగే నువ్వేమో మా రంగా గారు ప్రియమైన కుమారుడు వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు రాధా గారిని వెళ్ళి ముద్దెట్టుకుని వాటేసుకుని ఫోటోలు తీసుకుని నటిస్తూ ఉంటావు, రాధా గారి దగ్గర నటిస్తూ ఉంటావు, రంగా గారి అంచులను చంపిస్తానని చూస్తున్నావు నువ్వు. ఈ సభాముఖంగా మీ అందరికి చెబుతున్నాను నేను, రంగా గారి అభిమానులు అంటే ఒక కాపు కులం కాదు, అన్నగారిన జాతి ప్రతి కులము కూడా రంగా గారి అభిమానులు ఉన్నారు. మీరందరూ కూడా ఈ గుడివాడ పట్టణంలో రంగా గారి అభిమానుల కింద రంగా గారి కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకుని ఈ గుడివాడ శాసనసభ్యుడికి గుడివాడ నుంచి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత 3.5 దశాబ్దాల తర్వాత గత సంవత్సరం 2022 డిసెంబర్ ఇదే రోజున గుడివాడ నియోజకవర్గానికి కుల మతాలని కలపటానికి, కులాలను విభజించి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి నాయకుడిని ఇంటికి సాగనంపడానికి తొలి మెట్టుగా గుడివాడ నియోజకవర్గానికి విచ్చేసి ఇదే వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమంతో నేడు కొనసాగింపు కార్యక్రమంగా చేస్తున్నటువంటి వెలిగళ్ల రాము గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులకు, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి చిన్న వయసులోనే మృత్యువును సైతం బెదరకుండా, అదరకుండా, పోతే ప్రాణాలు పోవాలి కానీ పేదల పక్షాన మాత్రం నిలబడటానికి వెన్ను చూపనని చెప్పని తెగించి నుంచినటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. రాజకీయాలకు కావాల్సింది తెగువ, రాజకీయాలకు కావాల్సింది స్వార్థం కాదు. తెగువ చూపించే నాయకులు రాజకీయాల్లో చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖిస్తూ దశాబ్దాల కాలం పాటు నిలబడిపోతారనడానికి వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడినటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. చరిత్ర సృష్టించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే నేనున్నాను అని చెప్పని తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని చాలా మంది బయట విమర్శిస్తా ఉన్నారు. ఎవరు విమర్శలు చేస్తారు? విమర్శలు చేసేవాడు చేతగాని వాళ్ళు మాత్రమే విమర్శలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఏ రోజన్నా వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందినటువంటి ఈ కొడాలి నాని ఏ రోజన్నా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడా అని మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. 2 దశాబ్దాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరాల పాటు కేవలం కులం మీద మాత్రమే కోటను కట్టుకుని 2.5 సంవత్సరాలు ఇక్కడ మంత్రి పదవి కూడా చేశాడు. చేసి ఏం చేశాడంటే కాపు సామాజిక వర్గంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేశాడటువంటి ఘనత ఈ శాసనసభ్యుడు. ఒక అతన్ని గుడివాడ మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి అధికారాన్ని షేర్ చేస్తే తన ఉనికి ఎక్కడ కోల్పోతుందో అని చెప్పి అడపా వెంకటరమణ బాబ్జీ గారు అనేటువంటి వ్యక్తిని, అడపా వెంకటరమణ అనేటువంటి బాబ్జీ గారి వ్యక్తిని హార్ట్ అటాక్ వచ్చే విధంగా ప్రోత్బలించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి కాదని నేను అడుగుతా ఉన్నా.
ఆర్థికంగా కుంగదీయడానికి వాళ్ళతో వీళ్ళతో చీట్లు వేపించి ఆ చీటీలకు డబ్బులు కట్టించుకోకుండా ఆర్థికంగా ఆయన కుంగదీశాడు. మున్సిపల్ ఆఫీసులో ఈ రోజున వేల మందికి నేను టిట్కో ఇళ్ళు ఇచ్చామని చెప్పని ప్రగల్భాలు పలికేటువంటి ఈ ఉద్దండు, ఈ జ్యోతిష్యుడు, ఈ మోసపూరిత మాటకారి వేల మందిని నేను ఇళ్ళు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా వేల మంది నడుము నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ ఆఫీస్ బాగుంటుందని చెప్పిన వ్యక్తి అడపా బాబ్జీ గారు కాదా నేను అడుగుతా ఉన్నా. ఆయన చెప్పిన సలహా మేరకు మాత్రమే నువ్వు మున్సిపల్ ఆఫీస్ని, పాత మున్సిపల్ ఆఫీస్ని నీ మంత్రి కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నావా లేదా? 15 లక్షలతో మొదట నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకని 75 లక్షల వ్యయానికి తీసుకెళ్లావు నువ్వు? మీరందరూ కూడా గమనించాలి, సమయాభావం ఇవ్వాలి కొద్దిగా. చాలా విషయాలు గుడాన నియోజకవర్గ ప్రజానికానికి తెలియాలి. ఈ రోజున 75 లక్షల కాంట్రాక్ట్ని అప్పటికప్పుడు కాంట్రాక్ట్ లేకోకుండా ఒక లైసెన్స్ తీసుకుని ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ లైసెన్స్ లేదు. అప్పటికప్పుడు రేత్రి కాంట్రాక్ట్ లైసెన్స్ పుట్టించారు. 75 లక్షల శాంక్షన్ అదే వ్యక్తికి మంజూరు చేశారు. అంత యుద్ధ ప్రాతిపదికన ఎందుకు మున్సిపల్ ఆఫీస్ కార్యాలయాన్ని నువ్వు మలుచుకున్నావు? మరి అంత యుద్ధ ప్రాతిపదికన నువ్వు అంటావు కదా పేదల పక్షాన్ని నిలబడే బడుగు బలహీన వర్గాల నాయకుడు అని చెప్పి ఇంత రుద్రాష్కాయ మెడలు దండ మెడలు వేసుకుని క్షుద్ర పూజలు చేసేవాడికి మళ్ళీ నువ్వు తిరుగుతా ఉన్నావు కదా. నువ్వా ఈ రకంగా పేద ప్రజలను మోసం చేసేది? వంగవీటి మోహన్ రంగా గారు కానీ, నా ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే ఒక్క విషయం తెలియపరుస్తా ఉన్నారు. రాజకీయ సాధికారత లేకపోతే రాజకీయాల్లో ప్రోత్సహించబడే ఆత్మహత్యలు మాత్రమే మిగులుతాయి. సోదరులారా, మీరు గుర్తుపెట్టుకోండి. రాజకీయ సాధికారత అనేది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఎవరైతే అంటి పెట్టుకుని అతని విజయానికి కృషి చేస్తారో ఆ వ్యక్తులకి రాజకీయ సాధికారతను అప్పచెప్పాలి. మీరు గుండె మీద చేస్తూ చెప్పండి. ఈ రోజున మున్సిపల్ శాఖలో ఇచ్చినటువంటి అన్నీ కూడా ఎవరు పగ్గాలకు అప్పచెప్పి ఏ వ్యక్తి మున్సిపల్ శాఖని ఈ రోజున ఏ పదవి ఉందని చెప్పిన ఆ వ్యక్తి మున్సిపల్ శాఖని అడ్మినిస్ట్రేటివ్ చేస్తా ఉన్నాడు. అతనికి ఉన్న అర్హత ఏంటి? అతనికి ఎందుకు ఇచ్చాడు ఇతను? మీరందరూ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాల్లో ఎంతమంది బిడ్డల ప్రయోజకులైతే గుడివాడ పట్టణంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఈ పెద్ద మనిషి? ఎంతమందిని ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాడు చెప్పండి. అంటే మన కంటికి కనిపించే అడపా బాబ్జీ గారు కేవలం ఒక ఉదాహరణ అయితే, కంటికి కనిపించకుండా నేటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కక్కలేక మింగలేక ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం, మీరు మార్పు రావాలి. మీలో మీకు మార్పు రావాలి. మీ నాయకుడు మిమ్మల్ని మోసం చేస్తా ఉంది, మీరు బట్టబయలు చేయండి. ఈ రోజున మీరు ఇట్లానే గనక మిమ్మల్ని మీరు మోసం చేసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. నాలాంటి రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు మోసం చేస్తా ఉన్నారు. కాపు నాయకులు ఎవరైతే కొడాలి నాని వెనక మీద ఉన్నారో ఆ నాయకులు చెప్తాం, దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక చెప్పిన విధంగా గుడివాడ నియోజకవర్గానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు ఎందుకు అవసరం అనంటే, అలానే ఈ రాష్ట్రంలో చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరంట, జనసేన పార్టీ వెళ్ళిపోయి పొత్తు పెట్టేసుకుంది, అందరినీ రెచ్చగొట్టండి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐప్యాక్ అని చెప్పని ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళకి. దాని ద్వారా మన మీద విషాన్ని కమ్ముతా ఉన్నారు, విషాన్ని చిమ్ముతా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, అంతమంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నప్పుడు మరి పిల్ల బచ్చాగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు ఏ రకంగా సేకరించడానికి నీకున్న అర్హత ఏంట్రా జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. లేరా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్లు? అంటే ఎందుకు మన మీద విషయాన్ని చింపుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు కానీ, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కనుక అధికారంలోకి వచ్చేస్తే చెంచలగూడ జైలు నుంచి
తిహార్ జైలుకు వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉంటే అతన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్నటువంటి మంత్రులు ఎవరైతే కొడాలి నాని గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి చెంచలు కూడా జైలుకి వెళ్ళిపోతారనేటువంటి భయంతో మన మీద విషయం చిమ్ముతా ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం శాశ్వతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టబడింది. ఈ 5 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలని మనం వెనక్కి వెళ్ళిపోయినటువంటి 20 సంవత్సరాలని 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయాలి అని అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించి తీరాలి. నేను విన్న విషయం, ఆయన ముఖ్యంగా 2 విషయాల మీద గుడివాడ వచ్చి ఇక్కడ నిజంగా చెప్తా ఉన్నాం, వెనిగళ్ల రాము గారు కనుక ఏ గన్నవరాన్నో ఏ పెనమలూరునో ఇంకో చోట కనుక పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్న ప్లేసుల్లో తీసుకుని పోటీ చేస్తే ఇక్కడ ఖర్చు పెట్టే దాంట్లో 10 పైసలు ఖర్చు పెడితే 10% ఖర్చు పెడితే అక్కడ గెలవచ్చు. కానీ ఆయన గుడివాడను తీసుకున్నందుకు నిజంగా ఆయన ఉదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది అభివృద్ధికి వెనక్కి నెట్టబడినటువంటి ప్రాంతం. 20 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి నేను శాశ్వత ఎమ్మెల్యేనని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నందుకు మనందరం ఇంకా ఎంత కష్టపడాలని కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు. మనం ఇప్పుడు పడే కష్టం చాలా చిన్నది. ఈ 80 రోజుల కష్టం మనం అహర్నిశలం మనం కష్టపడి ఖచ్చితంగా ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరోమారు వెనిగళ్ల రాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ